అందుకే వాయిస్ ఇట్లా వస్తుంది. నిద్రలో ఏం లేను. ప్రేయర్లాడమ్మా. నో ప్రాబ్లమ్. ప్లీజ్. ఆ! అయితే యాక్చువల్లీ ఈ సాక్ష్యం నేను లాస్ట్ వీకే షేర్ చేసుకోవాలి. అయితే నేను అప్పుడు జాయిన్ అవ్వలేకపోయాను. అందుకే ఇప్పుడు ఈ వీక్ షేర్ చేస్తున్నాను. నేను అపోలో హాస్పిటల్‌లో వర్క్ చేస్తాను కదా! నాకు నర్స్‌గా. అన్నకి యుగంధర్ అన్నకి తెలుసు. మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే నిజంగా దేవుని కృపను బట్టి అక్కడ కొంతమంది పేషెంట్స్‌కి నేను సువార్త చెప్పడం జరుగుతుందనమాట. అయితే అందులో ముఖ్యంగా ఒక పేషెంట్ నేము శ్రీమతి బాట్ అని జెప్పేసి ఆమె పూజారి వాళ్ళ భార్య. వాళ్ళ కుటుంబం చాలా అంటే మొత్తం ఇగ పెద్ద ఇట్లా బొట్లు పెట్టుకొని అంతా పూజారి వాళ్ళంటే చాలా నిష్టగా ఇట్లా ఉంటారు గదా! ఇంకా ఆమె కూడా చాలా నిష్టగానే ఉంటుండే. కానీ చాలా సిక్ పేషెంట్. ఆమెకు నేనే కన్సర్న్ స్టాఫ్‌ని. అయితే కానీ చాలా సిక్ పేషెంట్ ఆమె. చూస్తే అసలు నాకే కళ్ళ నిండా నీళ్ళొచ్చేసినాయి. ఎందుకంటే అంత పోరాడుతుంది ప్రాణంతోని విలవిలలాడిపోతుందామె. నేనెన్నో సిక్ కేసెస్ చూసాను. నాకు నీ క కళ్ళనీళ్ళు రాలేదు. ఆమెను చూసేవరకు ఎందుకో చాలా ఏడుపొచ్చేసింది. మన వాళ్ళకి ఎవరికైనా బాధనిపిస్తే మనకు మనకు గూడా బాధనిపిస్తది. అప్పుడు మనం ఏం చేస్తాం ప్రేయర్ చేస్తాం గదా! సేమ్ నాకెందుకో ఆమె బాధపడుతుంటే ఆమె అసలెట్లా అంటే ప్రాణం కోసం ఇట్లా కొట్టుమిట్టాడుతుంది. మేము ఇంజెక్షన్స్ ఇస్తున్నాము, చేసేవన్నీ చేస్తున్నాము కానీ ఆమె అస్సలు ఆమెకు సరిపోవట్లేదది. అయితే ఒకటే అనుకున్నాను. ఆమె పూజారి వాళ్ళ భార్య. వాళ్ళు చాలా పర్టిక్యులర్‌గా ఇట్లుంటరు. కొంతమంది అంటే ఇప్పుడు వీళ్ళకి ప్రేయర్ చేస్తుంటే వేరే వాళ్ళు గూడా చూసి, మీరు మత ప్రచారం చేస్తుర్రు అని అట్లా కొన్ని అబ్జెక్షన్స్ గూడా వచ్చినాయి. కానీ నాకెందుకో బలంగా ప్రేరేపణొస్తుంది. ఆమెతోని సువార్త చెప్పాలి, ఆమెకు చెప్పాలి, చెప్పాలి అని జెప్పేసి. నేనేమైతే ఏమైంది సరే అని జెప్పేసి ఆమెనడిగాను. "అమ్మా నీకు ఇంత బాధ అనిపిస్తుంది గదా! ప్లీజ్ ఇన్ని మెడిసిన్స్ ఇచ్చినా గదా! నాకెందుకో ప్రేయర్ చేయాలనిపిస్తుంది నీకు. నేను ప్రేయర్ చేస్తా" అని చెప్పిన. అంటే ఆమె గూడా సరే చెయ్యమ్మా అని జెప్పింది. అయితే మొత్తం ఫుల్ కర్టెన్ అయ్యి ఎవ్వరు చూడకుండగా చెయ్యి. ఎవరు చూడొద్దు నువ్వు ప్రేయర్ చేసేది అని చెప్పింది. సరే తన ఇష్టం అని జెప్పేసి నేను ఫుల్ కర్టెనేసేసి మొత్తం ఎవరు చూడకుండగా ఆమె దగ్గరనే నిలబడి ఆమె చెయ్యి పట్టుకొని ప్రేయర్ చేసిన. అంత సేపు బ్రీతింగ్ డిఫికల్టీ ఉంది ఆమెకు. చాలా ఇట్లా స్ట్రగుల్ అయితుంది. అసలు బ్రీతింగ్ తీసుకోవడానికి అవ్వట్లేదు. అది పీల్చుకోవడానికి గూడా అవ్వట్లేదు ఆమెకి. ఇట్లా ఆయాస పడుతుంది. నేను ప్రేయర్ చేసి ఆమెనని 5 మినిట్స్‌కి ఆమెకు రిలీఫ్ వచ్చేసింది. పండుకుందామె. ఆ నైట్ అంతా. నేనెప్పుడు ప్రేయర్ చేశానంటే నైటు 12:00 అట్లా ప్రేయర్ చేస్తే ఆమె మార్నింగ్ 5 వరకు పడుకుంది. పడుకున్న తర్వాత మళ్ళీ 5:00 మళ్ళీ బ్రీతింగ్ డిఫికల్టీ స్టార్ట్ అయితే, మళ్ళీ వెంటనే నన్ను పిలిచిందామె. పిలిచి ప్రేయర్ చెయి అంటుంది. సరే అని చెప్పేసి సో, ఆమెకి నమ్మకం వచ్చిందని చెప్పేసి మళ్ళీ నేను ప్రేయర్ చేసినాను. ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ కంఫర్ట్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 8:00 నేనెళ్ళిపోయే ముందు మళ్ళీ పిలుచుకొని, "ప్లీజ్ నువ్వెళ్ళిపోతున్నావు గదా! ప్లీజ్ నాకు ప్రేయర్ చెయి" అని చెప్పి అడిగిందామె. సరే అని జెప్పేసి అప్పుడు గూడా ప్రేయర్ చేసిన. అయితే ఈ ప్రార్థనలో ఏం చేస్తున్నానంటే నేను, ఎప్పుడే గాని కొత్త వాళ్ళకు నేను ప్రేయర్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ ప్రార్థనలో నేను సువార్తనే చెప్తాను. ఏంటంటే నిజమైన దేవుడు యేసయ్యనే, సృష్టికర్త, ప్రభువా ప్రభువు, దేవుని కుమారుడు, మన కోసం వచ్చిన ప్రభువు, మన పాపాల కోసం మరణించిన దేవుడు అని జెప్పేసి మరణించి మరల తిరిగి లేచిన వాడు అని జెప్పేసి ఇట్లా అన్ని సువార్త మొత్తం ఆ ప్రార్థనలోనే ఫస్ట్ స్టార్టింగ్‌లో అందులోనే చేస్తా. అంటే మనం చెప్తే వినరు గాబట్టి, ప్రార్థన అన్నప్పుడు వింటారు గాబట్టి, ప్రార్థనలోనే మొత్తం సువార్త అంతా చెప్పేస్తానన్నమాట. అయితే ఇంకా 8:00 గూడా ఆమె ప్రేయర్ చేపించుకుంది. చేపించుకొని సరే అని జెప్పేసి నేను ప్రేయర్ చేసిన. ప్రేయర్ చేసిన తర్వాత పడుకుంది. నేను వెళ్ళిపోయినా. కానీ ఆమె చాలా సిక్ పేషెంట్. ఆ రోజు నాకు నైట్ ఆఫ్. నేను నెక్స్ట్ డే రాలేదు. తర్వాత అటు నెక్స్ట్ డే వచ్చినాను. 1 డే గ్యాప్ ఇచ్చి వచ్చేసరికి పాపం ఆమె చనిపోయింది. ఒక్కటే అనుకున్నాను. అవును దేవా! నీ చిత్తంలో ఆమె ఉంది కాబట్టి నువ్వు నాకు ప్రేరేపణనిచ్చి ఆమెకు సువార్త ప్రకటింపజేసినావు. ఆమె ఇంతవరకు నాకు తెలిసి యేసుక్రీస్తు ప్రభువారి గురించి సువార్త వినలేదు. ఆమె పూజారి వాళ్ళ భార్య కాబట్టి ఆమెకెవరు నాకు తెలిసి ఇంతలా మాత్రం దేవుని గురించి చెప్పలేదు అనుకుంటున్నా. కానీ ఆమె గూడా బిలీవ్ జేసింది. నేను ప్రేయర్ జేసినప్పుడు
ఆమె ప్రార్థనలో ఏమంటుంది, "నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు నాకు హెల్ప్ చెయ్యి" అని జెప్పేసి ప్రేయర్ జేసింది. సో, నేననుకుంటున్నాను దేవుని కృపను బట్టి ఆమె ఎన్నికలో ఉంది అని అనుకుంటున్నాను. ఇంకొక పేషెంట్ గూడా ఇట్లనే హిందూ ఆయన పక్కా. ఆయన గూడా పక్కా హిందూ. కొంచెం రౌడీ టైప్‌గా ఉన్నాడు పేషెంట్. రైల్వే పేషెంట్. కానీ ఆయనకు గూడా ఒక స ఒక సిట్యుయేషన్ వచ్చింది. బాగా క్రిటికల్ సిట్యుయేషను. అప్పుడు భయపడిపోయి నన్ను ప్రేయర్ చేయమని జెప్పిండు. అంటే మనల్ని చూస్తేనే కొంతమందికి అర్థమైపోతది గదా! వీళ్ళు క్రిస్టియన్స్ అని. సో, ఆయన గూడా నన్ను ప్రేయర్ చేయమంటే ఆయన గూడా ప్రేయర్ చేసిన. ఆయన దగ్గర ఉన్న ఒక వారం రోజులుంటే వారం రోజుల వరకు రోజు ప్రేయర్ చేపించుకున్నాడు. ఆయన మంచిగా డిశ్చార్జ్ అయిపోయిండు. ఇట్లా దేవుని ఎన్నికలో ఉన్న వాళ్ళకి మాత్రము ఆయన ప్రేరేపిస్తారు. కొంతమంది పేషెంట్స్ ఉంటారు. బట్ వాళ్ళ దగ్గర షేర్ చేసుకోవాలని ప్రేరేపణ రాదెందుకో. కొంతమంది దగ్గర మాత్రం బాగా బలంగా ప్రేరేపణొస్తది. అప్పుడు మాత్రం కంపల్సరీ వాళ్ళతోని షేర్ చేసుకుంటా. ఎట్టి పరిస్థితిలో ఉన్నా గాని షేర్ చేసుకుంటా. ఈ చిన్న సాక్ష్యం వలన ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. నిజంగా చెప్పబడినటువంటి నిజమే కదండి. అవర్ వర్క్ ప్లేస్ ఈజ్ అవర్ మిషన్ అన్నట్టుగా ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితినైనా మనం అది దేవుని యొక్క స్వార్థను పంచుకోవడానికి అది ఏ రకంగా అయినా సరే నిజంగా ఎంత గొప్ప విషయం కదా. ఇలాంటి ఆధిక్యత చాలా తక్కువ మందికి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. నిజంగా వాళ్ళు ఉన్నటువంటి స్థలంలో స్వార్థ పంచుకోవడము అనేది నిజంగా చాలా కష్టమైన పనే. ఎన్నో విమర్శలు, ఇబ్బందులు, ఒక మత ప్రచారము అని నిజంగా మనము మంచిగా ఆదరించడానికి వెళ్ళినా కానీ మనకు అవమానాలు చాలా వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిని లెక్క చేయకుండా ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో మరి సహోదరి చెప్పబడినటువంటి ఆ యొక్క సాక్ష్యం నిజంగా ప్రార్థనలో వారికి సువార్త అందించడం అన్నది నిజంగా చాలా శ్రేష్టమైనటువంటి విషయము. నిజంగా ఇంతకంటే గొప్ప ఉద్దేశం ఇంకోటి లేదండి. మన జీవితాలకు ఏదైనా ఒక ఫుల్ఫిల్మెంట్, ఒక సక్సెస్ ఉంది అంటే అది మనం ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని యొక్క సువార్తను పంచుకోవడమే నిజమైనటువంటి సక్సెస్. ఆ పర్పస్ రక్షించబడిన నీకు నాకు ఉన్నటువంటి ఒకే ఒక బాధ్యత కేవలం సువార్త ప్రకటించడం. నిజంగా సోదరి బీలా సిస్టర్ గురించి నేను అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాను. తను ఉన్నటువంటి శ్రమలు కానీ, తన పరిస్థితులు కానీ, తన కుటుంబ ఇక్కట్లు కానీ ఏది కూడా మనం అనుకున్నంత పీస్ఫుల్గా అయితే లేవు. ప్రతిదీ కూడా చాలా కష్టమైన పరిస్థితుల గుండా మరి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితులు. మరి గడిచిన దినాల్లో నేను చాలా నెలల నుంచి కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నాను కదా. తను చాలా స్పిరిచువల్గా కూడా మరి ఎదగడానికి దేవుడు సాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఈరోజు కాదండి, ఫ్రమ్ ద డే వన్ పరిచయమైన రోజు నుంచి కూడా వింటూ ఉన్నాము. తను చేస్తున్నటువంటి పనిలో ఈ విధంగా ప్రార్థనాపూర్వకంగా వారిని సువార్తలోనికి నడిపించడము, ప్రార్థించడం ద్వారా నిజంగా ఇలాంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వినడానికి అవకాశము తీసుకుంటారు. ఖచ్చితంగా దేవుడు వారి హృదయాల్లో అటువంటి వారి హృదయాన్ని తెరిచే విధంగా అలాంటి పరిస్థితులు నిజంగా ఖచ్చితంగా దేవుని కార్యానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఇదే రకంగా సిస్టర్ ఏ విధంగా అయితే మరి తన యొక్క పనిలో సువార్త విషయంలో దేవుని కార్యం విషయంలో మరి ఎంతగా స్థానం ఇస్తూ ఉందో అట్టి రీతిగా కూడా మన యొక్క పనుల్లో కూడా అటువంటి ఆదరణ లేనటువంటి వారి గురించి, అట్టి శ్రమల గుండా వెళ్తున్న వారితో మనం కొంత సమయాన్ని వెచ్చించడం ద్వారా, కొంత శ్రేష్టమైనటువంటి ఆదరించే మాట్లాడడం ద్వారా వారిని ఎంతో ఆకర్షించిన వారిని అవుతాం. మరి ఆ యొక్క ఆకర్షణ క్రీస్తు ప్రేమను బట్టి అనేది కూడా మనము తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రతి దినం కూడా దేవుడు మనకు ఒక దినాన్ని మన జీవితాల్లో అనుగ్రహించినప్పుడు ఖచ్చితంగా మనము దేవా ఈ దినాన నా యొక్క పర్పస్ ఏంది, నన్ను ఎందుకొరకు ఈరోజు సజీవ లెక్కలో ఉంచావు, కనీసం ఒక్క వ్యక్తికైనా మీ మాట గురించి లేదంటే నేను క్రైస్తవునన్న సాక్ష్యమైన అన్నటువంటి ఉద్దేశంలో మనం ప్రభువారి దగ్గర ప్రతి ఉదయకాలము మనం ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా కూడా
దేవుడు ఆయన పని చేయడానికి మనకు అవకాశం ఇస్తాడు. ముఖ్యంగా బ్యూలా సిస్టర్కు దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత నీకు నాకు లేదు కదండి. మనం వర్క్ చేసే ప్లేస్లో మనకు మాత్రమే ఈ అవకాశం కదా. నిన్న అన్న కూడా బైబిల్ స్టడీలో ఒక మాట పంచుకుంటూ వచ్చాడు. ఒకసారి నేను అది స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. కొర్నేలి విషయంలో మరి ఆయన చెప్పినప్పుడు నిజంగా ఎంత గొప్పగా మరి ఈ విధంగా పేతురు పంచుకుంటూ వచ్చాడు అనేది నాకెంత ఆశ్చర్యం వేసింది. తర్వాత నేను ఆలోచన చేసిన ఎంతగా పేతురు గారు పంచుకున్నారు అనేది. నిజంగా ఒక వర్స్లోనే ఇంత శ్రేష్టంగా ఆయన, మరి మీ అందరు బైబిల్ స్టడీ జాయిన్ అయినారో లేదు తెలియదు కానీ ఆ పీపీటీ చూస్తున్నారంటే చాలా నీట్గా ఉంది. అందులో ఒక పేతురు చేసినటువంటి శ్రేష్టమైనటువంటి బోధల్లో ఇది ఒక చాలా ఆయన ఎంత చక్కగా చేశాడంటే ఆ బోధ నిజంగా పీటర్ శర్మన్ అని చివరిలో ఉంది కదండి. ఎంత చక్కగా ఉంటుందంటే ఒకసారి మీరు బైబిల్ ఉంటే దయచేసి ఓపెన్ చేయండి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 36వ వచనంలో జీసస్ వాస్ గాడ్. ఆయన ఇది కొర్నేలికి చెప్తా ఉన్నాడు. అయ్యా నేను పిలిపించుకున్న ఉద్దేశం దేని కొరకు అంటే దేవుడు అందరికీ ప్రభువు కదా. ఎంత సింపుల్గా ఉంది. ఇది సువార్త చెప్పినట్టుందా? లేనే లేదు. కానీ ఈ విషయాలన్నీ కొర్నేలు అడుగుతాడు, దేవుడు ఏదైతే మీకు బయలుపరిచాడో ఆ విషయాలన్నీ మాకు తెలియజేయి అన్నప్పుడు ఆయన పేతురు నోరు తెరిచి ఇట్లా అంటాడు. 34 నుంచి కూడా మనం చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు అని 36, 37వ వచనంలో చూడండి. ఆయన ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కదా. హీ బికేమ్ ఏ మ్యాన్. ఎంత గొప్పగా నీట్గా ఇచ్చాడన్న. నిజంగా నేను తర్వాత ఇది చూసి ఆశ్చర్యపోయినా. ఇంతగా పేతురు గారికి వచ్చిన అవకాశంలో ఇందులో సువార్త ఉంది. హీ హ్యాడ్ పవర్. 10వ అధ్యాయం 38వ వచనంలో ఆయన పరిశుద్ధాత్మతోను శక్తితోనూ అభిషేకించబడినటువంటి దేవుడు ఆయన కదా. 39లో ఆయన మ్రాను మీద వ్రేలాడబడెను. ఎంత గొప్ప విషయం. 40-41లో గమనించినట్లయితే ఆయన 3వ దినాన తిరిగి లేచినటువంటి దేవుడై ఉంటున్నాడు కదా. మరి 42లో ఆయన తీర్పు తీర్చేటటువంటి దేవుడు, ఆయన న్యాయాధిపతి. కాబట్టి 1 నుంచి 6 వరకు ఉన్నటువంటి ప్రతి మాట సువార్త. 7వ వచనం ఏంటంటే అయ్యా ఎవరైనా ఇంకా అట్టి పాపంలో ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే కదా. 43వ వచనం విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు. నేను అసలు పేతురు గారు ఈ 6 వచనాలనే ప్రతి వచనంలో దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ నిజంగా ఆయన చేసినటువంటి ఈ సువార్తనే చెప్పాడు. ఆయన పౌలు గారు కూడా అనేక సార్లు చెప్పే మాట ఇదే. నా యొక్క శక్తి చేతనో లేదంటే గిన నాకున్న అదేమంటాడండి మాటలను ఏమంటారు, నాకున్న వాక్ చాతుర్యం చేతనో నేను పంచుకోవడం లేదు. యేసుక్రీస్తు ప్రభువారి సువార్తని చెప్తే చాలండి. మనకు దాని కొరకు భాషనో లేదంటే తలాంతులో కృపావరాలో ఇంకోటి అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, ఆయన మానవుడిగా వచ్చాడు. ఈ లోకంలో పాపుల కొరకు శిలువ మీద ప్రాణం పెట్టాడు. ఆయన మరణాన్ని జయించిన 3వ దినాన మరణాన్ని జయించినటువంటి దేవుడు. ఆయన పాపం చేయబడుచున్న ప్రతి ఒక్కరు కూడా ఆయనను అంగీకరించినట్లయితే ఖచ్చితంగా ఆయన రక్షించే దేవుడు. ఈ మాటలు ప్రార్థనలో మనము సమకూర్చబడడం ద్వారా ఆ ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది అన్న మాట చెప్పడానికి ఇంత చెప్పాల్సి వచ్చింది కదా. ప్రార్థన ఎందుకు అంత శక్తివంతంగా ఉంది బ్యూలా సిస్టర్ చేసిన ప్రార్థన అంటే అందులో దేవుని సువార్త ఉంది, ఆ మాటల్లో దేవుని శక్తి ఉంది కదా. నిజంగా చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా అండి బైబిల్ స్టడీ అయితే మాత్రం చాలా లోతైనటువంటి అధ్యయనాలకు వెళ్తూ ఉన్నాం. మీకు పదే చెప్తా ఉన్నాను కానీ మీరెవరు మరి సమయాన్ని వెచ్చించి జాయిన్ అవ్వలేకపోతూ ఉన్నారు. కనీసం తర్వాత అయినా కూడా మరి ఆడియోస్ వినడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ నిజంగా ఆ సమయంలో అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా. నిజంగా నిన్న బైబిల్ స్టడీ మాత్రం మా నోట మాట రాలేదు. అంత అయిపోయిన తర్వాత ఎవరి మీ ప్రైజ్ ది లార్డ్ తప్ప ఇంకా అధికంగా మాట్లాడడానికి నోరు తెరిచి మాట్లాడేంత అవకాశం తీసుకోలేకపోయాం. మౌనం అయిపోయాం.
వర్తమానం అయిపోయిన తర్వాత. కాబట్టి దేవుడు చాలా దగ్గరగా సంధిస్తూ ఉన్నాడు. చాలా దగ్గరగా మనకు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. మన ప్రతి మాట, ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి మాత్రమే ప్రకటించగలిగినట్లయితే నిజంగా ఆయనకు మహిమకరంగా ఆయన చిత్తంలో ఉన్న దినాలు మన బ్రతుకులో చూసినటువంటి వారం అవుతాం. తద్వారా ఆయనకు మహిమ, మన జీవితాలకు ఎంతో క్షేమం జరుగుతుందనేది ఈ సాక్ష్యం ద్వారా నిజంగా నేను కూడా బలపరచబడుతూ వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరైనా మరి మీ యొక్క సాక్ష్యాలను ఉన్నట్లయితే క్లుప్తంగా పంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. ఏం సాక్ష్యాలు లేవండి? ఒకవేళ లేనట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ దయచేసి సాక్ష్యాలు ఉన్నట్లయితే మీరు పంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. నా మట్టుకు నేను మరి ఈ సాక్ష్యాన్ని తెలియజేయాలని ఆశపడతా ఉన్నా. మరి గడిచిన దినాల్లో మరి మీరందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు. నిజంగా ఫిబ్రవరి 4th మరి జెన్నీ బర్త్డే. మరి తను 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోనికి రాగలుగుటకు మరి దేవుడు ఎంతగానో కృప చూపుతూ కాపాడుతూ వస్తూ ఉన్నాడు. నిజంగా నా పరిస్థితి మీ అందరికీ తెలిసిందే. కానీ బిడ్డలు ఎక్కడున్నప్పటికి కూడా దేవుడు అన్ని విషయాల్లో మరి ఎంతగానో సాయం చేస్తూ వచ్చాడు. మీరందరూ కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు, విషెస్ చెప్తూ వచ్చారు. ఆ రోజు కూడా నేను కొంచెం అవైలబుల్ లేకుండా ఉండిపోవాల్సి వచ్చింది. మీ అందరికి కూడా మరి విషెస్ చెప్పిన వాళ్ళకు, ప్రార్థించిన వాళ్ళందరికీ కూడా మరి ఆ దేవాది దేవునికి కూడా ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా ఆయన మహిమ, నిజంగా దేవునికే మహిమ. ఆయన యొక్క కృప ద్వారానే మరి యొక్క 5వ సంవత్సరము మరి బర్త్డే జరుపుకోవడానికి కూడా దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వచ్చాడు. నిజంగా మీరు అందరూ కూడా ప్రతిరోజు ప్రతి ప్రార్థనలో ఈ విధంగా జ్ఞాపకం చేసుకోవడం ద్వారా బర్త్డే సెలబ్రేషన్ అనేది మరి ప్రేయర్ మీటింగు స్థానికంగా ఉన్నటువంటి మరి ఆత్మకూరు ప్రాంతంలో ఒక వృద్ధాశ్రమంలో కండక్ట్ చేయడానికి, ఇదేదో నా గొప్పతనం కొరకు కాదు కానీ దేవునికి మహిమకరంగా జరిగిందన్న ఉద్దేశం మాత్రమే తెలియజేస్తూ ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో దాదాపు 20 నుంచి 25 మంది ఎల్డర్స్ ఉంటారు. అలాగే మరి స్థానికంగా ఉన్నటువంటి సంఘస్థులు ఒక 40 మంది మరి మా బంధువులు వాళ్ళు వీళ్ళు కూడా మరి అందరూ కూడా మరి ఒకటే గమనిస్తూ వచ్చారు. నిజంగా దేవుని చిత్తంలో ఉన్నటువంటి పని కానీ ఆ ప్రార్థన సహవాసానికి వెళ్ళినప్పుడు కానీ మన నోట మాట రాదనేది నాకు చాలాసార్లు విత్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవుతూ వచ్చింది. దైవ సేవకుడు వర్తమానం పంచుకున్నాడు. పూర్తిగా సువార్తను ఎస్తేరు జీవితం గురించి మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా అయిపోయిన తర్వాత చెప్తూ వచ్చాడు, మా పాప పేరు కూడా నక్షత్ర అంటే మరి ఎస్తేర్ అని అదస్సా అని పర్యాయ పదాలు కలిగినటువంటి సందర్భం. అనుకోకుండా ఆ యొక్క ధ్యానాలు కూడా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి తన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు ఎస్తేరు అందరికీ తన పెంచినటువంటి తండ్రికైతేనేమి, అక్కడ ఉన్నటువంటి అధికారులకైతేనేమి, మరి అక్కడ ఉన్నటువంటి తనను సిద్ధపరిచే వారితోనైనా సరే వారికి కూడా తగుమాత్రపు అలంకరణ విషయంలో కూడా ఆయన ఏదైతే వస్తి చెప్తాడో అంత మాత్రమే తప్ప అంతకు మించి ఒక్క వస్త్రం కూడా ఒక్క నగ కూడా ఆవిడ పెట్టుకోకుండా ఎంత ఏదైతే తెలియజేస్తాడో అంతేగాని తన ఇష్టంతో ఏ అలంకరణ చేసుకోకుండా మరి రాజుగారి యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు తను రాజుగారి అనుగ్రహాన్ని పొందుకున్నటువంటి సహోదరిగా మనం చూడగలుగుతూ వస్తాం. నిజంగా ఎంత ఆ యొక్క వాక్యము ఆ యొక్క వాక్యముతో పాటు మరి దేవుని యొక్క సువార్తను దైవజనుడు పంచుకున్నప్పుడు నిజంగా ఎంతో
మరి దేవుని యొక్క సమాధానాన్ని మరి ఆ ప్రాంతంలో మేము పొందుకోగలుగుతూ వచ్చాము. నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే మరి సిద్ధపరిచినటువంటి ప్రతి వంట కూడా మరి ఆ దినాన మరి మధ్యాహ్న సమయానికి సిద్ధపరిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తిరిగి నైట్కి కూడా సరిపడేంతగా దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. వాళ్ళందరూ కూడా ఎంతగానో ఆ, వాళ్ళ వాళ్ళ మాటల్లో చెప్తున్నటువంటి మాట ఏంటంటే నిజంగా మీరు బాగుండాలి ఇది కోరుకుంటా ఉన్నారు. మేము ఒకటే చెప్తూ వచ్చాం, కేవలం ఇది దేవుని యొక్క మహాకృప మాత్రమే. ఆ యొక్క దైవజనుడు ప్రతి వారము ప్రతి బుధవారం రోజు ఆ యొక్క అనాథ శరణాలయంలో వృద్ధాశ్రమంలో మీటింగ్ పెట్టేస్తాడు. మేము వెళ్తున్నటువంటి చర్చి ఏదైతే బేతనీయ ప్రాంతం ఉందో ప్రతి బుధవారం రోజు ఆ యొక్క వృద్ధాశ్రమంలో మీటింగ్ పెట్టించి వీలైనంత మట్టుకు భోజనం కానీ స్నాక్స్ కానీ ఏదో ఒకటి ప్రతి వారంలో ఆయన సిద్ధపరచుకొని వెళ్తూ ఉంటాడు. నిజంగా ఇటువంటి సంఘంలో ఆ యొక్క దేవాది దేవుని యొక్క రక్తము ద్వారా కడగబడినటువంటి పరిశుద్ధుల సావాసంలో నన్ను నిన్ను కూడా దేవుడు చేర్చినందుకు ఎంతగానో దేవుణ్ణి మనం స్తుతించాలి కదండి. నిజంగా ఇతరుల పట్ల లేమిలో ఉన్న వారి పట్ల ఎంతో అవకాశం తీసుకొని మరి జరిపించబడుచున్న పరిచర్యలు అయితేనేమి ఆ భారము ఆయన మాలో కూడా తెలియకుండా దేవుడు ఉంచుతూ వచ్చాడు. నిజంగా జరిగించబడినటువంటి పరిచర్య ఆ ప్రేయర్ మీటింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఒకటే మాట అందరు, మా దేవుడి యొక్క చిత్తంలోనే ఇది జరిగింది, దేవుడు ఈ యొక్క సమయాన మన మధ్యన ఉన్నాడు అని ఆ అన్యులైనటువంటి వారందరూ కూడా ఆ సమాధానాన్ని పొందుకుంటూ వచ్చారు. నిజంగా ప్రతి విషయంలో కదండి దేవుడు మనల్ని ఈ లోకంలో ఎందుకు ఉంచాడు అనేది మనం గమనించినట్లయితే ప్రతి విషయంలో కూడా మనము దేవుణ్ణి ఖచ్చితంగా మన యొక్క జీవన శైలిలో భాగంగా మనం తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజును మనం ప్రార్థనాపూర్వకంగా దేవా మీరు నన్ను ఎందుకు ఈ దినాన సజీవ లెక్కలో ఉంచారని మనం ఆయనను అడుగుతూ ఆయన పైన ఆధారపడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చేసే ప్రతి పనిలో దేవుడు మనతో ఉంటాడు. ఆ చేసే పని ద్వారా ఖచ్చితంగా దేవుని యొక్క మాటలు దేవుని యొక్క సువార్త పంచుకోవడానికి మనకు అవకాశము దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు. నిజంగా మన యొక్క జీవితాలు ఎంతో శ్రేష్టమైనవండి. మనం వృధాపరచుకొనకుండా ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులు ఇరుకులు ఇవి ఈ రోజుతో అయిపోతాయి అనేది లేనే లేదు. ఈ లోకంలో ఉన్నంతకాలం మనతో పాటు క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటాయి. బట్ ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుడు ఎంతో గొప్పగా మనకంటే ఉత్తములు నిజంగా అనుకున్న దానికంటే ఇంకొక మాట తెలియజేస్తాను. మా కొలీగ్ వాళ్ళ బ్రదరు 37 సంవత్సరాలు లంగ్ ఇన్ఫెక్షన్తో చనిపోయినాడు. 37 సంవత్సరాలు. డాక్టర్ అడిగితే 80% లంగ్స్ స్పాయిల్ అయిపోయినాయి బికాస్ ఆఫ్ ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఆ లో ఇమ్యూనిటీ లెవెల్స్ అని కదండి. ఇదేదో భయపెట్టడానికి చెప్పింది కాదు, కానీ వీ డోంట్ నో మన దినాలు ఏ రోజు ముగుస్తాయో, మన జీవితం ఏ రోజు ముగించబడుతుందో మనకు తెలియదు. కానీ ఇంతలోపే మనకున్నటువంటి అవకాశాన్ని నిజంగా దేవుని ఎదుట మనం పేతురు గారు చెప్పినారు, ఆ న్యాయాధిపతి ఎదుట ప్రతి ఒక్కరూ నిలబడాలంట. మరి నిలబడినప్పుడు మన నోట వచ్చేటువంటి మాట ఏంటనేది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క శ్రేష్టమైన జీవితాలు దేవుడు ఎంత కృపా కాలంలో మనల్ని నిజంగా ఆ పాత నిబంధన నెహెమ్యా కాలంలో కానీ ఆదికాండపు కాలంలో కానీ ఆ ఇజ్రాయేలీలు 40 ఏళ్ళు నడిచినటువంటి ఆ నడక ఉన్నటువంటి కాలంలో కానీ నువ్వు నేను పుట్టింటే నిజంగా ఎంత మటుకు నమ్మకంగా ఉండేవాళ్ళమో లేదో తెలియదు. కానీ చాలా ఉన్నతమైనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి కాలంలో అన్ని విషయాల్లో కంఫర్టబుల్గా ఉన్నటువంటి క్రిస్టియన్ పీరియడ్లో నువ్వు నేను జన్మించబడుతూ వచ్చాం కదా. చాలా కంఫర్టబుల్ జోన్లో ఉంటున్నాం. బట్ దేవుని కొరకు మనము ఎంత బాధ్యతగా నమ్మకంగా ముందుకు వెళ్తూ ఉన్నాము, మనం చేసే ప్రతి పనిలో దేవుడు కనపడుతూ ఉన్నాడా లేదా అనేది గమనించుకుంటూ మన జీవితాన్ని నిజంగా ఉన్నటువంటి నెగిటివ్ మోటోస్ లేదంటే గిన జీవితము నాది అయిపోయింది లేదంటే గిన నేను ఇంకా ఏం చేయలేను అన్నటువంటి ఉద్దేశాల నుంచి నాకున్న బలహీనతలు అనారోగ్య సమస్యలని కాకుండా నిజంగా ఉన్న ప్రతి విషయంలో కూడా
దేవుణ్ణి మనము మహింపరిచే విధంగా ఆయన పాత్రగా అదే నిజంగా మన యొక్క జీవితానికి సక్సెస్ఫుల్ అండి. అదే దేవుడిచ్చినటువంటి ఒక పెన్ను పని చేయాలి. ఒక మనిషి దేవుని సువార్తే పంచుకోవాలి. ఒకవేళ పెన్ను సువార్త పంచుకుందనుకుంటే అది అబ్నార్మల్. ఒక మనిషి పాపంలోనే ఉండిపోయినాడంటే అబ్నార్మల్. ఒక మనిషి ఈ లోకంలో ఉన్న కంఫర్ట్‌లో ఉన్నాడంటే అబ్నార్మల్ అది. సో, మన జీవితాన్ని గురించి మనం చాలా ఆలోచించాలి. పెన్ను సువార్త ప్రకటించడం దానివల్ల కాదు. మనిషికి మాత్రమే దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. సో, మన జీవితాల యొక్క సార్థకత ఏంటనేది మనం గమనించుకుంటూ ప్రతి దినం ప్రభువారి యొక్క పాదాల చెంత మనము ఆయన పని కొరకు నిజంగా ఆయన అంటున్నాడు కదా, నా నిమిత్తమే నిన్ను ఏర్పాటు చేసుకున్నా. యెషయా 43:7 ప్రకారం నా నిమిత్తమే నిన్ను నిర్మించుకున్నా. నేనే కృప ద్వారా నిన్ను రక్షించుకున్నా. నేను మాత్రమే నిన్ను ప్రేమించిన. సో, వెరీ వాల్యుబుల్ లైఫ్ అండి. మనము ఏదో యాక్సిడెంటల్‌గా రాలేదు ఈ లోకానికి. ఖచ్చితంగా ఒక పర్పస్, ఒక యూనిక్ పర్సనాలిటీ దేవుడు మనకిచ్చి, ఒక శ్రేష్టమైన తలాంతులు మనలో నింపి, మనల్ని ఆయన కొరకు ఆయన మహిమ నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా మనకున్న క్వాలిటీస్ ఇంకొకరికి లేవు. మనకున్నటువంటి తలాంతులు ఇంకొకరికి లేవు. మనకిచ్చిన ఆధిక్యత ఇంకొకరికి లేదు. మనం ఎంత శ్రేష్టంగా మనము ఇతరుల లైఫ్‌లో కంపేర్ చేసుకోకుండా, ఇది దేవుని చిత్తంలోనే నా జీవితాన్ని అనుగ్రహించాడని, ఉన్న ప్రతి విషయంలో దేవునికి మహిమకరంగా మనము జీవిస్తూ వచ్చినప్పుడు, దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలుగుతూ వస్తాం. ఒక దినాన ఆయన్ను మనం ఎదుర్కొనే వారంగా ఉన్నప్పుడు, మనము ఆయనకు ఎంతో ధైర్యంగా మనము ఆయన్ని ఎదుర్కోవడానికి కూడా దేవుడు ఆయన కృప అనుగ్రహిస్తూ వస్తాడు. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా చెప్పబడిన ఉద్దేశం ఏంటంటే, ప్రతిరోజు కూడా ఎంతో విలువైంది. దాన్ని మనము సద్వినియోగము చేసుకుని దేవునికి మహిమకరంగా జీవించాలని నా సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. ఇంకెవరైనా కూడా మీ యొక్క సాక్ష్యం ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. ప్రైజ్ లార్డ్ అందరికి. యాక్చువల్గా లాస్ట్ సండే నేను హైదరాబాద్ వెళ్ళినా యుగేందర్ బ్రదర్ దగ్గరికి. అక్కడ ఇంటర్వ్యూ పర్పస్ వెళ్ళినా. నాకు యాక్చువల్గా 2 days 2 interviews ఉంటే వెళ్ళినా అక్కడికి. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన అంతా అయిపోయింది. ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళింటే అక్కడ వాళ్ళకి 7 years ఎక్స్పీరియన్స్ కావాలంటే, ఓకే నేను ఫ్రెషర్ కదా నాకు వద్దులే అని ఇంకా వచ్చేసినాం. యాక్చువల్గా ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు అక్కడ. ఇంకా రిటర్న్ వచ్చేసిన తర్వాత సెకండ్ డే నాకు యాక్చువల్గా 4th ఇంటర్వ్యూ ఉంది. నాకు 3rd ఇంటర్వ్యూ రీషెడ్యూల్ చేసుకోవాలా. ఎట్లా అని ఆలోచిస్తా ఉంటే, దానికి ముందు మండే నైట్ నేను యుగేందర్ బ్రదర్ చైన్ ప్రేయర్కి వెళ్ళాము ఇద్దరం. చైన్ ప్రేయర్కి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసుకుని బాగా రిటర్న్ అయ్యి వచ్చేసినాం. దాని తర్వాత ఇంకా మండే ట్యూస్డే ఇంకా ఇంటర్వ్యూ ఎట్లా అని చూస్తుంటే ఇంకా నో రెస్పాన్స్. ఎట్లా అని మళ్ళీ వాళ్ళకి రిటర్న్ కాల్ చేసి, ఓకే మీరు రావచ్చు ఇంటర్వ్యూకి, ఇట్లా ఈ టైం మీకు ఏ టైం కన్వీనియంట్ అయితే ఆ టైంకి వచ్చేసేయండి అని కాల్ చేసిన. ఓకే అని అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఓకే నాకంటే ముందు ఇద్దరికి ఇంటర్వ్యూ అయింది. ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి 1.5 hour 1 hour టైం పట్టింది నా ముందు వెళ్ళిన వాళ్ళకి. నేను వెళ్ళిన తర్వాత 1.5 hour ఇంటర్వ్యూ నాకు 30 minutes అయిపోయింది. ఎట్లా అంటే ద వే ఆఫ్ ఆన్సరింగ్, వాళ్ళకి ఆన్సరింగ్ ఇవ్వడం కానీ, యాక్చువల్గా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ హైర్ చేసుకోనికి వాళ్ళ టీంలో. బికాస్ కొన్ని శాలరీ ఇష్యూస్ వల్ల నేను నో చెప్పి అంటే ఇండియా నో చెప్పేసిన వాళ్ళకి. దాని తర్వాత ఇంకో ఇంటర్వ్యూ యాక్చువల్గా మండే నేను మెట్రోలో పోతుంటే 10కి కాల్ చేసి 10:30కి ఇంటర్వ్యూ ఉంటుంది మీకు అని చెప్పినారు. చెప్తే ఇంకా మేడం యాక్చువల్గా రీషెడ్యూల్ చేస్తారంటే ఓకే రీషెడ్యూల్ చేసినారు. అదే ట్యూస్డే రోజే మళ్ళీ నేను మెసేజ్ చేసిన, ఇట్లా ఇంటర్వ్యూ ఉంది మేడం అని చేస్తే, ఓకే నెక్స్ట్ 20 minutes మీకు ఇంటర్వ్యూ ఉంటుంది అన్న. నో ప్రిపరేషన్ ఏం లేదు. ఇంటర్వ్యూ అంటే మా ప్రిపరేషన్ అన్నీ ఉంటాయి, చిన్న చిన్న ప్రిపరేషన్ అలాంటివి ఏం లేదు. డైరెక్ట్ ఇంకా ఇంటర్వ్యూ ఇచ్చేసిన. ఆమె కూడా చాలా ఇంప్రెస్ అయింది నా ఇంటర్వ్యూతో.
సబ్జెక్ట్ నాలెడ్జ్ పరంగా కానీ అన్ని విధాలుగా ఇంప్రెస్ అయినారు. సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంది. సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ అయిపోతే బై గాడ్స్ గ్రేస్ ఏమైనా జరగవచ్చు. కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి. ఈయన అక్కడ జరిగిన కుడికల్లో కూడా హెబ్రోన్ లో జరిగిన కుడికల్లో కూడా నేను అసలు నాకు వదిలిపెట్టి రావాలనిపించలేదు. ఆ బ్రదర్తో ఉన్నప్పుడు కానీ, ఆ ప్రేయర్ చేసుకున్న టైంలో కానీ ఏదో తెలియని ఆనందం. ఇంకా 2 days ఉంటే బాగుంటది అట్లా అనుకుంటా వచ్చిన. దాని తర్వాత కూడా ఇక్కడ వచ్చిన తర్వాత జెన్నీ బర్త్డేలో కూడా దేవుడు చాలా మాట్లాడుతూ వచ్చాడు. అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరితో అంతగా తోడుగా నిడుగా ఉంటూ నడిపిస్తూ వచ్చాడు ఆ పరిచర్య మొత్తాన్ని. నేను కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా జరుగుతుందని, అంతమంది వచ్చి అంతమంది సువార్త వస్తుందని. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఒక చిన్న రిక్వెస్ట్, ఈరోజు మా ఇంట్లో స్థానిక సంఘం బేతని ఆరాధన చేసుకొని ఒక చిన్న స్తుతి కూడిక పెట్టుకున్నాం. యాక్చువల్లీ ఈరోజు మా తమ్ముని బర్త్డే కూడా. సో దాని గురించి ఒక ప్రేయర్ చేస్తురండి. అందరికీ వందనాలు. ప్రేలాడారు. మీ తమ్ముని పేరేంటి? అద్భుత కుమార్ బ్రదర్. ఓకే. సో అద్భుత కుమార్కు మరి దేవుడు అనుగ్రహించినట్టు మరొక దయాకిరీటాన్ని బట్టి కూడా మనము దేవుని ఎంతగానో స్తుతిద్దాం. ఆయన మరి తన కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఇచ్చినటువంటి మరొక సంవత్సరాన్ని బట్టి కూడా దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో సహోదరుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నిజంగా ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు సహోదరుడు చెప్పిన మాట అదొకటే. నిజంగా ఇక్కడ నుంచి వెళ్ళాలని లేదన్నా నేను అందరికీ అదే చెప్తా. హెబ్రోన్కి వచ్చే వాళ్ళకు ఏదైనా మందిరం అండి, నాట్ ఓన్లీ హెబ్రోన్, ఏ చర్చికైనా మనం వెళ్ళే వాళ్ళమైనా కానీ చర్చిలో మనం గడిపే సమయం చాలా శ్రేష్టమైంది. నిజంగా అది దేవుని యొక్క చిత్తంలో ఏర్పాటైన సంఘం అయినట్లయితే ఆ సహవాసం వదిలిపెట్టి పోబుద్ది కాదు. ఆ యొక్క మందిరం ఆ యొక్క పరిసరాల్లో నిలబడితే చాలు ఆ సమాధానాన్ని పొందుకుంటూ వస్తాం. నిజంగా ఉన్నటువంటి ఆల్ నైట్ చైన్ ప్రేయర్ కానీ మరి సమయం దేవుడు ఎంత చక్కగా అనుగ్రహిస్తూ వచ్చాడు. సహోదరుడు కూడా ఆత్మీయంగా బలపరచబడుతూ వచ్చాడు. తన యొక్క బాప్తిస్వం కొరకు కూడా ప్రార్థన చేయండి. రక్షణ దేవుని యొక్క సిద్ధపాటు ఎంతో ఆసక్తితో దేవుణ్ణి నమ్ముతా వస్తూ ఉన్నాడు. కానీ బాప్తిస్వము కొంత నిర్లక్ష్యం అనేది జరుగుతూ ఉంది. కానీ అది మనుషుల యొక్క బలవంతం కాకూడదు, దేవుని యొక్క ప్రేరేపణ అయి ఉండాలన్న విధానంలో తను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సో తన కొరకు, తన కుటుంబం కొరకు, వాళ్ళ ఫాదర్ యొక్క ఆరోగ్యం కొరకు, ఇంకా తన యొక్క భవిష్యత్తు ఇంటర్వ్యూ విషయాల్లో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేయనట్లు మీ అందరూ కూడా తన కొరకు ప్రార్థించాలని చెప్పబడిన సాక్ష్యం ద్వారా నిజంగా ఆ రోజు జెన్నీ బర్త్డేలో కూడా తను ఎంతగానో సాయం చేస్తూ వచ్చాడు. అట్లీస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవడానికి కూడా టైం లేకుండా పోయింది. పాపం కిచెన్ సర్వీసెస్, సర్వింగ్లో, మరి ఫొటోస్ తీసే విషయంలో అన్నిట్లో కూడా మరి ఎంతగానో దేవుడు సాయం చేస్తూ వచ్చాడు అరుణ్ ద్వారా. సో తన కొరకు కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ బ్రదర్. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి ఇంకెవరైనా కూడా ఉన్నట్లయితే మీ యొక్క సాక్ష్యాలు తెలియజేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. సాక్ష్యాలు ఉన్నాయండి, లేవా? ఒకవేళ లేనట్లయితే మనం చాలా బిజీ అయిపోయిన వాళ్ళమే. అందరికి ప్రైజ్ లార్డ్. వినిపిస్తుందా? ఎస్ అక్క, వినిపిస్తుంది. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అమ్మకి ఒక 2 week అయింది. మోకాళ్ళ నొప్పి వచ్చి
ఎందుకంటే నేను గాని సీసీఎంలో ఎందుకు చెప్పలేదంటే, నేను చూస్తున్నాను దినము అమ్మ గురించి ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. దానికోసం చెప్పలేదు నేను. అమ్మకి మోకాలు నొప్పి ఉన్నట్లు చానా అయిపోయింది. ఒక ఫింగర్, కాలు ఫింగర్ అమ్మది వచ్చి లావు అయ్యి ఉత్త ముట్టనే ఫుల్ పెయిన్. అది ఎక్కడ తగులుకుందనో మాకు తెలియదు. మేమంతా అడుగుతున్నాం తగిలిందా అంటే అమ్మ లేదు తగలలేదు ఏం లేదు అంటే ఆ ఫింగర్ వచ్చి కాలు ఫింగర్ షుగర్ వాళ్ళకి కష్టం, మనం జాగ్రత్తగా చూసుకోవాలా. అమ్మకనే నొప్పి వస్తుంది, ఆ స్కిన్ వాప్ అయిపోయింది. అందరూ నన్ను అయ్యో షుగర్ ఉంది అందరు అందరు ప్రేయర్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్పలేదు. ప్రేయర్ చేసినారు. నాకు నమ్మకం ఉంది. అమ్మ చెప్తుంది ఆ వేలు నుంచి మోకాలకు నరాలంతా లాగుతా, నాకు చాలా నొప్పిగా ఉంది అని చెప్తా అమ్మ. నేనేం చేసినా సరే అని ఒక 3 days వచ్చి హాస్పిటల్ పిలుచుకుని పోయినా. నాకి ఏం చెప్తారో ప్రేయర్ చేసుకున్నాడా. అమ్మని పిలుచుకుని పొద్దు రష్ వేరే ఉండింది. అట్లే ఆ డాక్టర్ చూసి అడిగినారు తగిలిందా ఏముందని, షుగర్ అని చెప్పి ఇంత టెస్ట్ చేసేకి మేము అని ఒక టెస్ట్ చేసినారు. టెస్ట్ చేసి లేదు రిపోర్ట్ మర్నాడు ఇస్తాము అన్నారు. అంతవరకు నాకు టెన్షన్ లోనే ఉండి నేను ప్రేయర్ చేస్తా ఉంటేని, తర్వాత మర్నాడు టెస్ట్ చేసినప్పుడు ఆ డాక్టర్ వచ్చి లేదు ఈ షుగర్ కానీ 200 వచ్చింది. డాక్టర్ వచ్చి లేదు ఏం ప్రాబ్లం లేదులే అని చెప్పినారు. మర్నాడు ఈ రోజు ట్రీట్మెంట్ పోయినాం కదా, మర్నాడు అప్పుడే ఆ లాగేది మోకాలు నొప్పి కానీ అమ్మకు తక్కువ అయిపోయింది. ఎందుకంటే వేరే వాళ్ళకు వేలు నుంచినే షుగర్ ప్రాబ్లం వచ్చి ఆ తర్వాత అది పెద్ద క్రిటికల్ గా మారుతుందని అందరూ ఎంతమంది చెప్తున్నారు నాకు. కానీ నాకు దేవుడి మీద నమ్మకం ఉండింది. ఎందుకంటే దేవుడు వ్యాధి గాని మార్చే దేవుడు, ఎంత పెద్ద రోగం అవుతే గాని నివారించే దేవుడు మన దేవుడు ఒక్కటే. ఎవరు వైద్యులు మహావైద్యుడు, తనకి అన్ని సాధ్యమని నేను అనుకున్నాను. దేవుడు నీవు ఈ సాక్షి నేను సాక్షి చెప్తానని అనుకున్నా. తర్వాత అమ్మ ఇప్పుడు ఆ వేలు నొప్పి అప్పుడే తగ్గింది, కొంచెం ఉంది అంత. ఇది ఆ కాలు లాగేది పెద్ద అమ్మకు చాలా భయం వేసింది. అది లాగేది గీగేది ఒక్క రోజులోనే దేవుడు బాగా చేసేసినారు. ఆ డాక్టర్ గాని కిడ్నీ ప్రాబ్లం అదంతా రిపోర్ట్ లో అంత నార్మల్, కిడ్నీ ఏం ప్రాబ్లం లేదు. దేవునికి స్తోత్రము. నిత్యము మా కుటుంబం కోసం అందరూ ప్రార్థిస్తున్నారు. దానికోసం థ్యాంక్ యూ, గ్రేట్ ఫర్ యూ దిస్ టీమ్. ఎందుకంటే ఇలాంటి టీము నిత్యము మన కోసం ప్రార్థించే, ఎవరు ప్రార్థిస్తారో లేదో మన టీం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటుంది అందరి కోసము. ఫలము ప్రార్థన స్వస్థనే విడుదల. అందరికి థ్యాంక్ యూ. ప్రైజ్ లాడక మీ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మనము ఫ్రైడే రోజు కొన్ని కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నారు. నూతన సంవత్సరంలో మనం తీసుకున్నటువంటి తీర్మానంలో మరి పోయిన వారము శుక్రవారము మనము భాగ్య సిస్టర్ ఫ్యామిలీ కొరకు కూడా అందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు. అలాగే దేవుని యొక్క మహాకృపను బట్టి నిజంగా మనం ప్రార్థిస్తున్నామంటే దేవుని కృప ద్వారానే కదా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది అది దేవుడికి తెలుసు. కానీ మనం ఎంత ప్రేమిస్తున్నాము, ఎంత భారంగా ఉంటున్నాం అనేది మన గ్రహింపులోనికి వచ్చినప్పుడే ఆ యొక్క నిజమైనటువంటి ఆధిక్యత, ఆ ప్రేమను రుచి చూడగలుగుతాం. కాబట్టి చెప్పబడినటువంటి సాక్ష్యం ద్వారా నిజంగా భాగ్య సిస్టరు హన్నా వలె మంచి ఆరాధికురాలు. హన్నా ఏ విధంగా సమూయేలు గ్రంథంలో దేవుని గొప్పతనాన్ని వర్ణిస్తూ ఏ విధంగా ఆరాధిస్తూ ఉందో 2వ అధ్యాయంలో ఉంటుంది. నిజంగా ఎంత గొప్ప మాటలు ఉంటాయంటే అంత శ్రేష్టవంతంగా భాగ్య సిస్టర్ కూడా దేవుని ఆరాధించడంలో, దేవుని యొక్క పని విషయంలో ఎంతో భారం కలిగినటువంటి, మరి ఈవినింగ్ CCH ప్రేయర్ మీటింగ్స్ కూడా ఈవెన్ మధు బ్రదరు, పరిమళ సిస్టర్ ఆబ్సెన్సీలో కూడా షీ టుక్ ద లీడ్.
తను లీడింగ్ చేస్తూ, ట్రాన్స్లేషన్ చేస్తూ, తెలుగు టు కన్నడ ట్రాన్స్లేట్ చేస్తూ, చెప్పబడేటటువంటి మెసేజెస్ను సమ్మరైజ్ చేస్తూ, ఫైనల్ ప్రేయర్ వరకు కూడా అన్ని విషయాల్లో తనను చక్కగా దేవుడు వాడుకుంటూ వస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవుని నామానికే మహిమ. ఫ్రాన్సిన ఆంటీ గురించి కూడా మీరు అందరూ ప్రార్థిస్తున్నారు. అక్కకు, కుటుంబానికి ఇంకా ఏదైనా మనకు తెలియని అవసరత ఉన్నట్లయితే కూడా దేవుడు సాయం చేయనట్లు కూడా మనం తన కొరకు ప్రార్థన చేద్దాం. ఈ సాక్ష్యాన్ని బట్టి, దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి కూడా దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇంకెవరైనా మీ యొక్క సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి క్లుప్తంగా తెలియచేయండి. తర్వాత మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. చివరిగా ఎవరైనా ఒక్కరు చిన్న సాక్ష్యం తెలియజేయండి.